ఈరోజు ఎలా అయినా వీడియోస్ చేయాలరా. స్క్రిప్ట్ అంత ఓకేనా? అంత ఓకే. రే ఆగరా, ఏంటన్నా ఏ పని పాట లేదేంట్రా పనికి మాలినదవా? ఇంకిలానే ఉంటావా నీ జీవితాంతం? ఈ తొక్కలో రీల్స్ వీడియోస్ వల్ల నువ్వేం సాధించినవరా? ఈ రీల్స్ గట్రా చేసేదానికంటే బయట పని చేసిన 4 డబ్బులు వస్తాయి. దానికి కూడా ఒళ్ళొంగకపోతే బయట అడుక్కు తిన్నా నీ కడుపు నిండుద్ది. ఛీ, ఏం బతుకురా నీది. అనియా వీడియోస్ చేద్దామా? తమ్ముడు చేద్దాంరా, కానీ నువ్వు ఒక్కడ ఉన్నావు. నీకు ఎందుకనే శ్రమ, నేను తీసుకొస్తాను కదా. తమ్ముడు ఒక్క నిమిషం ఆగరా రే. A few moments later. మురళి ఏరా అవుతుందని వీడియో చేయడం పిలుతున్నా, రారా. ఆగు, అమ్మని అడిగి వస్తాను. అమ్మా బయటకు వెళ్ళి వస్తాను, ఆగు. ఎక్కడికి రా? రవితేజ అన్నతో వీడియోస్ చేయడానికి. నేను నీకేం చెప్పాను? ఫస్ట్ వెళ్ళి చదువుకో. ఏటమ్మా ఎప్పుడు చదువు అంటావు? నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. బాయ్. రే నాన్న ఆగురా. అరే రారా వీడియోలు చేద్దాం. అరే మనమే వీడియోలు చేద్దాం రా. అరే మనం అక్కడ కాదు, రవితేజతో పాటు చేద్దాం. సరే పద. రే ఎక్కడికి వెళ్తున్నావు? వీడియోలు చేయడం కమ్మా. నీకేం చెప్పాను? ఫస్ట్ హోంవర్క్ చేసి ఎక్కడికైనా కదలు నువ్వు. వెళ్ళమ్మా. రెడీ? ఓకేరా. అరే తమ్ముడు, ఈరోజు మనం ఏం చేద్దాం అంటే టీచరు స్టూడెంట్ వాళ్ళిద్దరి మధ్యన ఫన్నీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వాలి మీరు, సరేనా? నేను మీకు చెప్తాను, ఆ విధంగా చేయండి, సరిపోద్ది. ఓకేనా? రైట్. అరే మీ అందరి క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. అరే సాయి, ఫస్ట్ క్వశ్చన్ నీకే. అసలు మనకి మ్యాథ్స్ కనిపెట్టింది ఎవర్రా? అది ఎక్కడ ఉంటాడో చెప్పండి సార్. ఎందుకురా? అది లేపేద్దామని. ఆడిని లేకపోతే నీకేమొస్తారా? ఒక్కలో లేక లెవెల్ చదువుతా సార్. అమ్మ బాబు, ఇలా తయారయ్యాడు బాబు. సరే, అరే సెకండ్ క్వశ్చన్ నీకు, కరెక్ట్గా చెప్పు. అసలు మనకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారా? ఫెయిల్ చేయడానికి. ఫెయిల్ చేయడానికా? ఎందుకు? నేను ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ చేస్తున్నాడు. అసలు నువ్వు ఎగ్జామ్స్లో ఏం రాసావురా? ఆన్సర్ తెలియదని రాస్తున్నాను. ఊరిని దుంపదేగా. అరే ఫైనల్గా నీకు అడుగుతున్న క్వశ్చన్ అది చెప్పు. నీకు నేను 20 మామిడికాయలు ఇచ్చాను, దాంట్లో 5 మీ అమ్మకి ఇచ్చావు, 5 మీ నాన్నకి ఇచ్చావు, మిగతా నీది 2 ఉంటాయి. ఎందుకుంటే? ఎందుకంటే 2 ఉండాలి కదరా. నాకు లవరం దానికి ఇస్తాను. రే పనికి మళ్ళీ ఎదవా, చిన్నపిల్లలు తీసుకుని ఇటువంటి వీడియోలు నేను చేయిస్తావు నువ్వు. నీ వీడియోల వల్ల వీళ్ళందరూ పాడైపోతున్నారా. నిన్ననేం లాభం లేదురా, మీ తల్లిదండ్రులు అనాలరా నిన్ను కన్నందుకు. అనియా పెద్దలు అలా అంటూ ఉంటారని అన్ని పట్టించుకోకూడదు. పద వీడియోస్ చేద్దాం. అలా కాదురా తమ్ముడు, వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా, చదువుకుంటే బాగుపడతారు కదరా. అన్న ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? మురళి పదరా ఇంటికి వెళ్దా. ఎందుకమ్మా? చదువుకోవాలి కదరా. అన్నితో వీడియోస్ చేస్తున్నాను, ఆగు. రే రవి, నీ వల్ల నా పిల్లాడు చదువుకోవట్లేదు, వాడి జీవితం నీ వల్ల నాశనం అవుతుంది, నీ వీడియోస్ వల్ల నాశనం అయిపోతుంది. వాడికి రేపటికి ఏమైనా జరిగితే నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టాను. అరే మీరు అసలు ఇంట్లో చదువుతున్నారా లేదురా? చెప్పండి రా, చెప్పరేంటి? చదువుతాను లేదు ఇంట్లోని. ఏటనియా ఎంత చదవాలి, ఏటని చదవాలనియా? అసలు ఎంత చదివినా బురకెక్కట్లేదు. అరే అలాంటి ఎలా రా? నువ్వే చెప్పాను, మా క్లాస్లో మా సారు క్లాసులు చెప్పేది తక్కువ, నాకు మాత్రం హోంవర్క్ ఇచ్చేది ఎక్కువ. అలాంటప్పుడు ఎందుకు చదవాలన్నా? మీరందరూ చదవమని చెప్తున్నారు కదా, చదివిన లేట్ సాధించారన్యా. ఏం సాధించారా? అరే మీ నాన్న ఏ పని చేస్తాడరా? చిన్నప్పటి నుంచి స్కూల్ పని అనియా. మరి ఇప్పుడు కూడా అదే. అవునా? మరి డెవలప్ ఎందుకు కాలేదు? అదా మా నాన్న చిన్నప్పటి నుంచి సరిగ్గా చదువుకోలేదనియా, అందుకని కూలి పని చేస్తాండు కదా. అప్పట్లో మీ నాన్న చదువుకోలేదు కాబట్టి ఇప్పటికీ రోజు కూలీలో ఉండిపోయాడురా. ఆ పరిస్థితి నీకు రాకూడదనేసే మీ నాన్న చదువుకో అంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వేంట్రా నీ క్లాస్లో హోంవర్క్ ఎక్కువిస్తున్నారా? నీకు అంతలా హోంవర్క్ ఇస్తానంటే నువ్వు చాలా వెనకబడి ఉన్నావు అర్థంరా. అంతేగాని నీ మీద ఎవరికి కోపం లేదు. నువ్వేంట్రా చదువుకొని ఏం సాధించారా? అవునరా, నువ్వు చెప్పింది నిజమే, చదువుకొని ప్రతి ఒక్కడు ఏం సాధించలేదు, కానీ వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారా. అరే చదువు అనేది మన జీవితంలో చాలా ముఖ్యంరా. నేను మీలాగే వీడియోస్ అనుకుంటూ ఇప్పుడు ఇలా ఉండిపోయానురా. దయచేసి మీరు వీడియోస్ పక్కన పెట్టి వెళ్ళి చదువుకోనరా. ఫైనల్గా ఒకే ఒక మాటరా, చదువుకున్నాడు హీరో, చదువు లేనోడు జీరో. సరే అన్యా, బాగా చదువుకుంటాం. ఇంకేం చూస్తున్నారు? మీరు కూడా మీ పిల్లలకు ఫోన్ ఇచ్చే ఉంటారు, ఆ ఫోన్ పక్కన పెట్టించి చదివించండి.